హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేమైతే పొద్దున్న మా పేరపాదుకున్న బీరకాయలు అయితే కోసాం కదండి. ఈ పూట అయితే వండుదామని చెప్పి వాటిని ముక్కల కింద అయితే కోసేసాను. చూడండి ఎన్ని ముక్కలు అయినాయో. కాయలు 3 అయినా పెద్ద కాయలు కాబట్టి ముక్కలు అయితే ఎక్కువ అయినాయి, కూర అయిపోద్ది. వీటన్నిటిని ముక్కలు కోసాను. ఇప్పుడైతే కూర వండేద్దామని చెప్పి రెడీ అయిపోయాను అన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అన్నీ అయితే వేసేసుకున్నానండి, తాలింపుకు కావాల్సినవి. చూడండి, బీరకాయ కూరలో ఉప్పు పసుపు ముందేసేసుకుంటే నీరంతా వచ్చేస్తుంది కదా. అలాగే ఈ కూరనైతే నేను పాలు పోసి వండుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే లేత బీరకాయలు పాలు పోసి వండుకుంటే కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు పోసి వండిన మా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట. పాదు బీరకాయలతో వండాను కాబట్టి, తాజా బీరకాయలు కాబట్టి కూర అయితే చాలా బాగా వచ్చింది. మనం కొట్టు దగ్గర కొనుక్కున్నవి అయితే ఇంత బాగా రాదు. కూర అయితే చాలా బాగుంది.